అందరికీ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐఎమ్ డాక్టర్ గాయత్రి. సో మనం ఈరోజు ఈ వీడియోలో ఏం చూద్దాము అంటే ఒక హెల్తీ ఇండివిజువల్ హూ ఇస్ నాట్ హ్యావింగ్ ఎనీ కోమోబిలిటీ, షుగర్ లేదు, బీపీ లేదు, వేరే అదర్ హెల్త్ కండిషన్స్ లేవు, పర్ఫెక్ట్లీ ఆల్రైట్ ఉన్న ఇండివిజువల్ ఇయర్లీ ఏమేమి హెల్త్ చెకప్స్ చేయించుకుంటే మంచిదో ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ వచ్చేసి సిబిపి అంటే కంప్లీట్ బ్లడ్ పిక్చర్. అందులో మీ హీమోగ్లోబిన్ ఎంత ఉన్నాయి, ప్లేట్లెట్స్ ఎంత ఉన్నాయి, ఆర్బీసీ డబ్ల్యూబీసీస్ ఎంత ఉన్నాయి, ఎనీ ఇన్ఫెక్షన్స్ కాజెస్ ఏమైనా ఉన్నాయా అన్నది, న్యూట్రోఫిల్స్, ఎసినోఫిల్, బేసోఫిల్స్, ఈ పారామీటర్స్ చూసి మనం చెప్తామన్నమాట. అది నెక్స్ట్ వచ్చేసి రీనల్ ఫంక్షనింగ్ కోసం సీరం, క్రియాటిన్, ఇంకా సీరం ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి, సోడియం, పొటాషియం, క్లోరిన్ అనేది చూస్తారు. అండ్ విటమిన్ మీరు చాలామంది కన్జ్యూమ్ చేసేస్తుంటారు, డైరెక్ట్లీ తీసుకోకండి. ఫస్ట్ మీ పారామీటర్స్ చూసుకోండి. విటమిన్ డి, B12, ఇంకా ఐరన్ ఎంత ఉందో చూసుకోండి, మెగ్నీషియం, కాల్షియం ఎంత ఉందో వాటి లెవెల్స్ పారామీటర్స్ చూసుకొని తర్వాత డాక్టర్ని కన్సల్టెంట్ డాక్టర్ని మీరు మీ దగ్గరికి వెళ్తే మీకు ఎంత డోస్ కావాలో అంత డోస్ వాళ్ళు ప్రిస్క్రైబ్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి నేను చెప్పే చాలా ఇంపార్టెంట్ లిపిడ్ ప్రొఫైల్. ఇది ఇప్పుడున్న జనరేషన్ ప్రకారము పీపుల్ ఫుడ్ హ్యాబిట్స్ కానీ హౌ దే ఆర్ లివింగ్ అన్నది కానీ మోర్ పీపుల్ ఆర్ ప్రోన్ టు హైపర్లిపిడీమియా, అంటే కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువ అవుతున్నాయి అనమాట. మీరు ఎవ్రీ 6 monthsకి చేయించుకోండి, ఎందుకంటే ఒక పాయింట్ ఆఫ్ టైం తర్వాత అవి కంట్రోల్లో లేకపోతే దట్ లీడ్స్ టు కార్డియాక్ ఇష్యూస్, హార్ట్ అటాక్ ఇట్లాంటివి వచ్చే అవకాశం ఉంటుంది. సో ఎవ్రీ 6 monthsకి లిపిడ్ ప్రొఫైల్ చేసుకోండి. అండ్ పీపుల్ హూ ఆర్ ఎక్స్పోజ్ టు మోర్ స్ట్రెస్ కానీ ఇట్లాంటి ఎన్విరాన్మెంట్స్లో ఉంటున్న వాళ్ళు, ఫ్యామిలీ హిస్టరీ ఏమైనా ఉన్న వాళ్ళు, కార్డియాక్ రిలేటెడ్ ఇష్యూస్కి సంబంధించి వాళ్ళు ఎవ్రీ ఇయర్ ఈసీజీ, 2D ఎకో అండ్ థ్రెడ్మిల్ టెస్ట్ చేయండి. థ్రెడ్మిల్ టెస్ట్ ఒక్కసారి చేస్తే వితౌట్ ఎనీ మీకు ఏం సిమ్టమ్స్ లేవు అంటే అది 1 to 2 years వరకు వ్యాలిడ్ ఉంటుంది. ఒకవేళ మీకు మధ్యలో ఏదైనా హార్ట్ రిలేటెడ్ ఏమన్నా పెయిన్ కానీ ఇట్లాంటివి వస్తే వాళ్ళు మళ్ళీ చేయిస్తారు. లేదు అంటే ఒకసారి చేస్తే 1 to 2 years వరకు వ్యాలిడ్ ఉంటుంది. సో ఇవి అయితే సరిపోతాయి. లేదో మేము ఇంకా చాలా డీప్ వెళ్దాం అనుకుంటున్నాం, మొత్తం హెల్త్ మొత్తం చెక్ చేసుకుందాం అనుకుంటున్నాం, హోల్ బాడీ అంటే సర్టెన్ కైండ్ ఆఫ్ ప్యాకేజెస్ ఉంటాయి. మీరు ఒక డాక్టర్ని కన్సల్ట్ అయితే వాళ్ళు చెప్తారు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు ఉంటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఏమైనా డౌట్స్ ఉంటే నా కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఐల్ బి రీడింగ్ అండ్ ఐల్ బి రెస్పాండింగ్ ఫర్ దాట్. సో సీ ఇన్ మై నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బై, టేక్ కేర్.